ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఈరోజు అరెస్ట్ అయ్యారు. సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సిట్ అధికారుల విచారణలో బాలాజీ గోవిందప్ప గనక అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇస్తే ఈ కేసు భారతిరెడ్డి మెడకు చుట్టుకోబోతుంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితుడైనటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. బాలాజీ గోవిందప్ప నోరు తెరిస్తే ఈ కేసు భారతిరెడ్డి గారి మెడకు చుట్టుకోవడం ఖాయం అనేటువంటి వాదనలు తెర వెనక వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? బాలాజీ గోవిందప్ప బాగానే తప్పించుకున్నాడు ఎన్నాళ్ళం. సరే, అంటే యాక్చువల్గా ఆ బాధ్యత విజయసాయిరెడ్డిది. దొంగ లెక్కలు రాయటం, డబ్బులు గిబ్బులు సర్దటం, ఇలాంటి పనులన్నీ విజయసాయిరెడ్డి గారు చేసేవాడు. విజయసాయిరెడ్డి గారు మొహం మొత్తాడో లేకపోతే ఆయన రేటింగ్ నచ్చలేదో కానీ మరి దస్తూరి నచ్చలేదేమో మరి, లేదా అతను ఏదైనా కొంచెం సైడ్ యాత్రను అనుభవం వచ్చింది కానీ ఆయన పక్కన పెట్టేశాడు. 2019 ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇతను సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసాడు విజయసాయిరెడ్డి. చేసిన తర్వాత ఆయనే చెప్పాడు, ఒక 6 నెలల తర్వాత నన్ను పక్కన పెట్టేశారు బాబు, నాకేం సంబంధం లేదు ఈ పాపాల్లో అని చెప్పుకున్నాడు వచ్చి ఆయన. మనందరం ఏమనుకున్నాం, ఈ అతను విమర్శ చేసినప్పుడు జగన్తో పాటు అతనే విమర్శ చేసేవారు. అతను అలాంటి ట్వీట్లు పెట్టిపోడు, అలాంటి మాటలు మాట్లాడేవాడు. ఈ వాలంటీర్లు అందరూ మనవాళ్ళే, 90% మంది మనవాళ్ళే, సచివాలయ ఉద్యోగులు అందరూ మనమే చేయించామని చెప్పుకునేవాడు. ఇంకా తన పాత్ర ఉందన్నట్టుగా. ఇప్పుడు ఆ సినిమాలో నీకు రోల్ లేదన్నా కానీ ఆ కెమెరాలో ఏదో రకంగా పక్క నుంచి కనబడిపోతూ ఉంటారు కదా, అలాగొచ్చి కనబడిపోయేవాడు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడండి, పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే మీడియా ఏదన్నా ప్రెస్ మీట్లు లేకపోతే బయట తీసుకుంటున్నప్పుడు వెనకాల నుంచి ఇలాగ చూస్తూ ఉంటారు, వాళ్ళు కనపడాలండి. ఆ టైప్ ఇతను ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేస్తారు, మొత్తమే దూరం పెట్టేశారు. ఇక ఇది ముదిరిపోతుంది, అధికారం పోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు భరించాడు. అధికారం పోయిన తర్వాత ఇదన్నీ అటు తిరిగి ఇటు తిరిగి మన సంబంధం లేకుండా మనం చుట్టుకుని ఇలా ఉందరా బాబు అని చెప్పేసి అతను మొత్తం బాబు చెప్పేసాడు. ఆల్రెడీ అప్పటికే సిట్ అధికారులు మద్యం కుంభకోణం అనేటువంటిది ఈ దేశంలోని అతిపెద్ద కుంభకోణం అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. ప్రతి ఒక్కడికి తెలిసింది, పెద్ద ఇది స్కీమ్ కాదు, పెద్ద స్కామ్ రా బాబు, వేల లక్షల కోట్లు ఇమిడి ఉన్నది ఇందులో, చాలా దోపిడీ జరిగింది అనేటువంటిది స్పష్టంగా అందరికీ అర్థమైన తర్వాత వాళ్ళ విషయంలో ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారు. ఎవడో పట్టుకోవడం లేకుండా చేశారు వాళ్ళు. క్యాష్ అండ్ క్యారీ దాని మీద నీకు లెక్క పత్రం ఏముంటుంది, నువ్వు ఎంత చెప్తే అంతే లెక్క. సార్ ఇప్పుడు మీకు F2 సినిమాలో ఎంత ఉంటుంది ఆస్తి అంటే ఎంత ఉంటే అంత అంటారు కదా, అలాగా వాళ్ళు ఎంత చెప్తే అంతే లెక్క. ఓకే, దాన్ని ఎలా బయట తీయాలి, ఇది పెద్ద టాస్క్ వాళ్ళకి. అందుకనే లేట్ అయింది. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేశారు, అదే పాలసీ కంటిన్యూ చేసిన తర్వాత ఎంత అమ్మకం వచ్చిందో చూసుకున్నారు. వాళ్ళు ఎంత చూపించారో చూశారు, చాలా వ్యత్యాసం కనపడింది. అమ్మో చాలా ఎక్కువ కొట్టేశారు బాబు, మనం ఊహించిన దానికన్నా ఎక్కువ కొట్టేశారు. ఇది అసలు ఈ టైప్ ఆలోచన రావటమే గ్రేట్. నిజంగా క్రిమినల్ ఆలోచనలో కూడా అతనికి అవార్డు ఇవ్వచ్చు. ఓకే, విజయసాయిరెడ్డి చెప్పాడు అలా చేసుకోవచ్చు ఈ బ్యాచ్ అంతా కలిపి. ఇది అయిన తర్వాత అది బాటిల్ లెక్కలో దొరికారు వీళ్ళు. బాటిల్స్ ఇండియన్ పెడతారు కదా, నువ్వు లెక్కర్ అంటే మాయ చేయగలిగిన బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని అమ్మారు ఏట అలా మొత్తం మీద తీశారు. దాన్ని ఎలా నిరూపించాలంటే ఇప్పుడు దొంగతనం జరిగింది తెలుసు, వస్తువులు పోయినాయి, దొంగ ఎవడో కూడా కనపడుతున్నాడు, కానీ ఆడే తీసేయడానికి సాక్ష్యం కావాలి కదా. అలా వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కళ్ళని ఆ తీగ లాక్కుంటా కెలుక్కుంటూ వస్తే అది వెళ్ళి విజయసాయిరెడ్డి ద్వారా లేకపోతే ఇంకా కొంతమంది చెప్పిన ద్వారా మొత్తం బయటకు వచ్చింది. విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి, మిథున్ రెడ్డి, చాణక్యరెడ్డి, తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప అక్కడ దాకా వెళ్ళింది. సార్ ఇప్పుడు ఆ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇంకా బెయిల్ విషయం ఏమైనా నడుస్తూ ఉంది. గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిపోయాడు. అతను ఇక్కడ కొల్లగొట్టేసి, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో అయితే కుదరదండి, మన దుకాణం అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ కొల్లగొట్టేసి మొత్తం అక్కడ చేసేసేవాడు. ఈసారి గతంలో విజయసాయిరెడ్డి చేసిన బాధ్యతలన్నీ అతను తీసుకున్నాడు. ఆ డబ్బులన్నీ అక్కడ వచ్చి పడిపోతుంది, గది నిండా పడిపోయిన డబ్బులు ఏం చేస్తారు, సద్దాలు కదా ఎక్కడో చోట, భూముల మీద, బంగారం మీద, దాని మీద, దీని మీద, విదేశాల్లో పెట్టుబడి, రకరకాల మార్గాలు అవలంబించి సర్దుతో వచ్చాడు అతను. ఈ లోపల వీళ్ళు కూడా కొంత కొల్లగొట్టేశారు. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ గోవింద బాలాజీని పట్టుకున్నప్పుడు అతను నోరు ఎప్పుడనుకుంటున్నాను నేను, ఓకే, తన మీద వేసుకుంటే అంటే అంతేగాని అప్రూవర్గా మారే అవకాశం లేదంటారు. అప్రూవర్గా వచ్చిన మారడం చెప్పడం, కానీ వీళ్ళు చెప్పిస్తారు. ఎలా చెప్పిస్తారు, ఇతనికి
వీళ్ళ యజమానులకి ఉన్న సంబంధం, అసలు దోషులకి అంతిమ లబ్ధిదారుడికి ఉన్న సంబంధాలను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇతను తప్పక ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇతని సహనిందితులు అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తారు. అలాగా వాళ్ళు కృషి వల్ల బయటకు వస్తుంది అది. ఇతనంతటా అతనేమో వాలంటరీగా ఒప్పుకోడు. మీరు అన్నట్టుగా అంతపురాన్ని తాగుద్దండి ఇది ఈ కేసు. ఇందులో అంతిమ లబ్ధిదారుడు జగన, లేకపోతే భారతీయ సిమెంట్కి సంబంధించిన ఆవిడ భారతిరెడ్డి గారు ఎవరనేటువంటిది ఈ వారం రోజుల్లోనే మనం సిఐడి వెళ్ళి నోటీసులు ఇవ్వటం, మీరు విచారణకు రండి అని అడగటం అన్నీ చూస్తాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అంతిమ లబ్ధిదారు అనుకున్న ఈయన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ని హరిహర బ్రహ్మ రుద్రాదులు కూడా ఆపలేరు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఈ కేసులో అతను బయటికి రావడానికి చాలా సమయం పట్టచ్చు. ఒకవేళ అతను కోరుకున్నట్టుగా నేను అరెస్ట్ అవుతే బాగుండని కోరుకుంటున్నాడు అతను. దాన్ని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళటానికి అతను చూసుకుంటున్నాడు. అతను శ్రేణులు అన్నట్లు సిద్ధం చేస్తున్నాడు. అందుకనే 2.5 ఉంటుంది, మనం రెడీగా ఉండాలి, కేసులకు భయపడకండి అని చెప్తున్నాడు. ఇది ఏది కూడా గత 5 సంవత్సరాలు ఆఖరిలో కరెక్ట్గా ఇదే రోజు గత సంవత్సరంలో వాళ్ళు అనుకున్నది ఏది అవ్వలేదు. అలాగే ఇది కూడా అవ్వదు. ఎందుకంటే అప్పుడు ఏమన్నా వై నాట్ 175 మనమే గెలుస్తున్నాం, జనం అలాగే చెప్తారు, కానీ మనం బటన్ నొక్కి ఓట్లు మనకే వేస్తారో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు అతను. అతని స్కెచ్ అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అవుద్ది. ఇతను జైలుకి వెళ్తే సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బాధపడే వాళ్ళు, సానుభూతి చూపించే వాళ్ళు, అయ్యో నువ్వు దేశం కోసం పోరాడు జైలుకి వెళ్ళేవని బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను బొమ్మ 5 ఏళ్ల పాటు ఇతను చేసిన పరిపాలన, ఇతను దోపిడీ అరాచకం అన్నీ చూస్తారు కాబట్టి ఇతను జైలుకి వెళ్తే శిక్ష పడినా పడకపోయినా రిమాండ్కే సంతోషిస్తారు జనం. ఓకే, అంటే అతి త్వరలోనే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఇప్పుడు మన అధికారులు కూడా భేటీ అయ్యారు అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా ఈ మద్యం కుంభకోణంలో సంచలనం జరగబోతోందా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోటి పనే ఉంటుందండి, గవర్నర్ గారితో పని ఉంటుంది. గవర్నర్ గారితో కూడా ఆల్రెడీ భేటీ అయ్యారు. గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం ఏముంటుందండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు, నీ గవర్నమెంటు వాళ్ళ మీద విచారణ చేస్తున్నారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపిస్తే డెఫినెట్గా ఇస్తారు ఎవరన్నా. ఓకే, అంచేత ఇది డైరెక్ట్గా ఓపెన్ ఫ్లడ్ లైట్లో చేసిన దొంగతనం ఇది, దీనికి సీక్రెట్ ఏం లేదండి. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమంటారు. అరెస్ట్ ఖాయమండి. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ కొంతమంది విశ్లేషణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అతనికి ఒక అంశం దొరుకుద్ది ప్రజల్లోకి వెళ్ళటానికి, జైల్లోకి వెళ్ళి వచ్చేసి 1 సంవత్సరం పాటు హాయిగా ఉంటాడు లోపల, లేకపోతే 6 నెలల్లో హాయిగా ఉండి మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తారు. ఏం ఉండదండి, ఒకవేళ 1 సంవత్సరం 6 నెలల తర్వాత బయటకు వచ్చాడు మళ్ళీ ఎప్పుడు వెళ్తారో బాబు అని చూస్తారు. ఎందుకంటే అతని మీద ఆ రకమైన సానుభూతి పోయింది. ఓకే, అతని మీద ప్రేమాభిమానాలు ఉండి అతను అన్ని లక్షల కోట్లు కొల్లగొట్టేసిన ఆర్థిక ఉగ్రవాదని సుప్రీంకోర్టు చేత అక్షంతలు వేయించుకున్నా కానీ అతని మీద ఉన్న సానుభూతి మొత్తం పోయింది. ప్రజలందరిలో ఒక రకమైన ఇప్పుడు ఈ సంవత్సరం లేట్ అవుతానికే భరించలేకపోతున్నారు సార్. అసలు మీరు మొన్న జరిగిన ఎలక్షన్ గత సంవత్సరం నిన్నటికి సంవత్సరం జరిగిన ఎలక్షను మిగతా విషయాలన్నీ ఎలాగున్నా చంద్రబాబు గారు కావాలని కోరుకున్నారు, లోకేష్ గారు పాదయాత్ర చేసాడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ కలిసి ఉందామన్నాడు, రఘురామకృష్ణరాజు గారు అయితే 4 ఏళ్ల పాటు రోజు మధ్యాహ్నం పూట రచ్చబండి పెట్టి ప్రజలందరినీ అవేర్ చేసాడు ఆయన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి వద్దుబాగా అనేటువంటిది అతని మీద తిరుగుబాటు జరిగింది. ప్రజలు తిరుగుబాటు జరిగిన తర్వాత ఒక వ్యక్తి మీద, ఒక రాజు మీద తిరుగుబాటు జరిగిన తర్వాత రాజుకు శిక్ష పడాలని కోరుకుంటారు ప్రజలు. ఆ శిక్ష పడే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెంటనే శిక్ష పడిపోతే అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటారు, అందుకని అలాగే నడిపిద్దాం అనుకుంటున్నారేమో అనుకుంటా, ఆ కోపం తగ్గకుండా ఉండడానికి చూస్తున్నారేమో అనుకుంటాను నేను. ఆ కోపం ఎప్పటికీ తగ్గుతుంది. ఈయన విషయం ప్రత్యేకం చూడండి, ఈయనన్నీ ప్రత్యేకంగా చేస్తాడు. ఏ రాజకీయ నాయకుడు కొల్లగొట్టిన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇలా చేయలేదు, ఇతను చేశాడు. ఏమంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని అబద్ధాలు ఆడే అధికారులు రాలేదు, ఇతను అన్ని అబద్ధాలు ఆడి వచ్చాడు. అన్ని ఇప్పటికీ అబద్ధాలు రాస్తున్నారు పేపర్లో. ఏ రాజకీయ నాయకుడు కూడా మద్యం ఇలాంటి స్కామ్ చేయొచ్చు అనుకుంటే ఎవడో పాలసీ పెట్టి దాంట్లో కమిషన్ తీసుకుంటాను ట్రై చేసాడు, కానీ మొత్తం దొబ్బేయడానికి ఎవడో చూడలేదు. ఇదంతా వెరైటీ. ఇప్పుడు కూడా ఇతను జైలుకి వెళ్ళినా ఇతను సానుభూతి రాదు, ఇతను బయటకు వచ్చినా కానీ
అతనిలో పరివర్తన రాదు, పశ్చాత్తాపం ఉండదు, ప్రజల్లో కూడా మార్పు ఉండదు, అతని మీద పాజిటివ్నెస్ రాదు. ఓకే. ఈ ప్రభుత్వం ఏమీ భయపడక్కర్లేదు. ఇతను ఎప్పుడు అరెస్ట్ చేసి చివరిలో అరెస్ట్ చేసి కంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే నాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాడు లోపల. అన్నిటికన్నా ముఖ్యంగా అతను పాత బెయిల్ అన్నీ ఉన్నాయి కదా, పాత కేసుల్లో బెయిల్ అన్నీ రద్దయిపోతాయి. ఓకే. ప్రతిరోజు విచారణకి వెళ్ళాలి. ప్రతిరోజు విచారణకి వెళ్ళాలంటే ప్రతిరోజు ఇతను చేసిన ఆ దురాఘాతాలు, అవినీతి అంతా ప్రజలందరూ రోజు పేపర్లు పుంకాలకు వచ్చేస్తే మన ఇద్దరం తెగ మాట్లాడేసుకుంటాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.